ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మా, కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక అమావాస్య యొక్క విశిష్టత ఏంటి? మరి ఇంకా మనకి అమావాస్య అంటే కార్తీక మాసం అక్కడితో ముగించాము, మరుసటి మాసంలోకి వెళ్ళబోతున్నాము. మరి ఆ రోజున విశేషంగా స్వామివారిని ఏ రకంగా ఆరాధించవచ్చు తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఆ అమావాస్యతో మనకి ఎండ్ అవుతుంది కార్తీక మాసం అనుకుంటారు కదా, అదే మన మెడ్రాస్ వాళ్ళకి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు. వాళ్ళు అమావాస్యని పండుగలా చేసుకుంటారు. అంటే నెక్స్ట్ ఆ రోజు నుంచి పుట్టినట్టు. అమావాస్య అయిపోతే నెక్స్ట్ బర్త్ అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ బర్త్. ఈ రోజుతో నా ఎండ్ అయిపోయింది, ఈ నెల జీవితం నాకు ఎండ్ అయిపోయింది, రేపటి నుంచి కొత్త నెల. మనం ఫస్ట్ నుంచి 30 వరకు ఎలా అనుకుంటామో, అమావాస్య తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్, దానికి ఇంకో పేరు కూడా మారిపోతుంది, క్యాలెండర్ మారిపోతుంది మనకు. అంటే తెలుగు మాసాలు కార్తీకం తర్వాత మార్గశిరం వస్తుంది, అంటే నెక్స్ట్ మంత్ అన్నట్టే లెక్క కదా. అంటే నిన్నటితో నా జీవితం గడిచిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అమావాస్య నాడే ఇల్లు కట్టుతారు, అమావాస్య నాడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అమావాస్య నాడే ప్రతి మంచి పనులన్నీ ఆ రోజు చేస్తారు వాళ్ళు. మనకిక్కడ మనం ఏమింటిదంటే, మనకు అమావాస్య నాడు చంద్రకాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి మనసు అనేది ఎక్కువ ఎవరికి సరిగ్గా పనిచేయదు ఆ రోజు. అసలే మనం దమాక్ తక్కువ కదా. అట్లా ఎందుకు మారుతుంది మన మానసిక స్థితి అంటే, ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి మనుషులు, నెగిటివ్ మాట్లాడే మనుషులు ఎవరైతే ఉంటారో ఆ రోజు అట్రాక్ట్ అవుతారు, ఆ రోజే యాక్సిడెంట్స్ జరుగుతాయి. అమావాస్య నాడు ప్రయాణం చేయకండి అని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. కాబట్టి అమావాస్య రోజు ఇంత జరుగుతుందంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు. కొంచెం దమాక్ సీదా పెట్టుకొని నేను చేయగలను అనుకునే వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య రోజు కాంట్రాక్టర్స్ రూఫ్ అయ్యారు మన దగ్గర. అమావాస్య రోజు బంద్. మార్వాడీస్ అమావాస్య నాడు బంద్. వాళ్ళు ఆ రోజు గుడికి వెళ్ళి పూజ చేసుకుంటారు. కాబట్టి కొంతమంది ఒక్కొక్క వాళ్ళ నమ్మకాలు, ఒక్కొక్కళ్ళ విశ్వాసం. కాబట్టి అమావాస్య అనే రోజు నాడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆ రోజు కార్తీక మాసంలో మీరు ఏం నిష్ట నియమాలు పాటించినారో అమావాస్య నాడు కూడా పాటించి థ్యాంక్ యూ చెప్పుకుంటారు శివుడికి. బాయ్ నాన్న అని ఇక విష్ణువు మొదలు పెడతారు. మొదలు పెడతారు, విష్ణునామం వరకు పోతారు. ఎందుకు ఇక్కడ కార్తీక మాసంలో ఏం జరిగింది, శివుడు విష్ణువు ఈక్వల్గా ఉన్నారు. అది మధ్య నెల అది. తర్వాత వచ్చేది విష్ణువు నెల అంటున్నాం. ఏంది, కార్తీకం తర్వాత మార్గశిరం, పుష్యం. ఈ మార్గశిర అనేది విష్ణువుకు సంబంధించింది. ఈ జస్ట్ మనం సైన్స్ పరంగా ఆలోచిస్తాం నాన్న. కార్తీక మార్గశిరం రెండు గురించి. ఎప్పుడైతే వినాయక చవితి తర్వాత ఎప్పుడైతే దీపావళి స్టార్టింగ్లో మనకు వాతావరణంలో మార్పు కలిగింది, చలికాలం ఎంటర్ అయింది. వర్షాకాలం అయిపోయి చలికాలం ఎంటర్ అయింది. ఈ అమావాస్య తర్వాత ఈ కార్తీక మాసం 2వ నెలలోకి ఎంటర్ అవుతుంది. 3 నెలలు కదా, చలికాలం 3 నెలలు ఉంటుంది కదా. ఈ 3 నెలలు ఉండే కాలంలో మధ్యకాలము నీకు 3 నెలలు చల్లకాలం, అవునా? కార్తీకం, మార్గశిరం, పుష్యం 3 నెలలు. ఈ 3 నెలల్లో మధ్యకాలంలో నీ గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది. గాలిలో తేమ ఉంటుందని విష్ణువు పడుకున్నట్టుగా ఉండి అమ్మవారి ఫోటో పక్కన కూర్చుని పెట్టారు ఆమె కాళ్ళ దగ్గర. అంటే గాలిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంత అన్నిజీగా ఉంది నాకు ఇక్కడ అనుకుంటాం మనం. అంటే గాలి ఉంది మనకి ఇక్కడ, నీటి శాతం తక్కువ ఉంది, అన్కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవుతాం. అవును. కానీ చలికాలంలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఏమ్మా, నీటి శాతం విష్ణువు పడుకుంటాడు అప్పుడు అని అంటారు. ఎప్పుడో మళ్ళీ ఏకాదశి నాడు లేస్తాడు ఆయన. ఏవో మనకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పారు నాన్న. అంటే ఆంతర రహస్యాలు ఏవో ఉంటాయి కదా, ఏది లేకుండా ఎవ్వరు అంత మూఢంగా చెప్పుండరు. ఒక వ్యక్తి తన అనుభవం ద్వారా ఒక పుస్తకాన్ని కానీ, ఒక భాషను కానీ, ఒక శాస్త్రాన్ని కానీ అర్థం చేసుకొని
తాను తన అనుభవాన్ని జోడించి మనందరికీ చెప్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, యోగా చెప్పేవాళ్ళు ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. మరి ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది వాళ్ళ దగ్గరలో ఎన్నో సమూహాలను ఏర్పరచుకొని వాళ్లకు సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు దాని ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ను మనలాంటి వాళ్ళు ఇలా డిస్కషన్లో మాట్లాడుకోగలుగుతున్నారు. అంతే కదమ్మా. అంతకంటే ఎక్కువ ఎంతో మంది సేవ చేస్తున్నారు, ఎంతో మంది సబ్జెక్ట్ ఇచ్చారు అని మళ్ళీ మనకు అర్థమయ్యేటట్టుగా అన్నిటినీ వివరించి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ వివరణలో వాళ్ళ అనుభవాలను జోడించి చెప్పడం మూలంగా జరుగుతుంది. కాబట్టి అమావాస్య అనేది మన ఈ ఏరియాలో ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది అని అర్థం. ఎండ్ అయిపోతుంది అంటే ఇంకో రోజు కొత్త రోజు వస్తుందని, ఆలోచనలు చాలా డల్గా ఉంటాయని మన వాళ్ళందరూ ఎక్కువగా ఆ రోజుని ప్రాధాన్యత ఇవ్వరు. అమావాస్య నాడు పెట్టే దీపం ఏదైతే ఉందో మీ శని దోషాలు పోతాయి. అందులో అంతరరహస్యం. కార్తీక మాసం అమావాస్య నాడు రాత్రి మీరు పౌర్ణమి నాడే దీపం పెట్టడము వరకు అనుకోండి, పౌర్ణమి వరకే పెడతారు అందరూ. కానీ కార్తీక అమావాస్య నాడు నీవు పళ్ళెంలో నూనె పోసి ఒత్తిని వెలిగించి దీపాన్ని గనక పెడితే మీకు శని దోషాలు ఏవి ఉండవు. ఏం దీపం అంటే విశేషంగా ఇంకేమన్నా చేయాలా? దీపం ఏం దీపం మామూలుదే, ప్రమిదే ఉంటుంది కదా. ఏ రకమైన మట్టి ప్రమిది ఉంటే మట్టి, స్టీల్ది ఉంటే స్టీల్ది, మీ ఇంట్లో ఏదో ఒక దీపాలు ఉంటాయి కదా, దాంట్లో నువ్వుల నూనె పోయాలి. అక్కడ దాకా మొన్న ఏం చేసాము, ఇంట్లో ఆవు నెయ్యి వేసాము. ఆవు నెయ్యి వేయడం వల్ల మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరిగింది. ఇప్పుడు నువ్వుల నూనె వేసి పెట్టినట్టయితే కనుక మన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది, శని దోషాలు పోతాయి. ఆ దీపకాంతిని కళ్ళతో చూడమన్నారు మనని. 2 కళ్ళతో దీపం పెట్టగానే పాపం 2 నిమిషాలు కదా ఉంటారు కదా, అడబెట్టి వెళ్ళిపోతాం. మనం ఇంటెలిజెంట్లే కదా, ప్రతిదీ పెట్టాలన్నారు, కూర్చోమని చెప్పలే, మాకు కూర్చొని చూడమని చెప్పలేదు. పాప పెద్దవాళ్ళు మనం ఇంటెలిజెంట్ తెలియదు కదా, అసలే ముదురులో అయిపోయాం. ఇప్పుడు అమ్మాయిలు ఏమంటే దీపాలు ఎందుకు పెట్టాలి, ఆడ వచ్చి లైట్లు వేసినాం చాలు, లైట్లు వేసినాం చాలు, అవునా లేదా? ఇప్పుడు అమ్మాయిలు అయితే లైట్లు వేసేస్తున్నారు, స్విచ్ ఆన్ చేస్తున్నారు. కాదు, నువ్వుల నూనె వేయడం మూలంగా ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె ఒత్తితో దీపం వెలిగించినట్టయితే కనుక, 2 ఒత్తులు వేసి వెలిగించినట్టు మనం ఏదైతే సంచిత పాపాలు రోజు చేస్తామో ఆ పాపాలు తొలగిపోతాయి. ఆ దీపకాంతిని త్రాటక యోగము అంటారు. అంటే ఏంది, ఆ దీపకాంతిని ఇలా చూస్తూ గడపాలి అన్నారు పెద్దవాళ్ళు. 2 దీపాలు పెట్టి ఆ 2 దీపాలను ఇలా చూడాలి. చూడటం మూలంగా మన కళ్ళల్లో సూర్యశక్తి ఎక్కువ అవుతుంది. అంటే పితృదోషాలు పోతాయి, కంటి జబ్బులు తగ్గిపోతాయి. పితృదోషం చేసిన వాళ్ళకే కళ్ళు కనిపించవు, గుడ్డోళ్ళు అవుతారు, ఆ కంటితో ఏది చూడలేరు. అవి కంటి ప్రాబ్లమ్స్ వచ్చి కంటి ఆపరేషన్ ఎప్పుడు ఏ వ్యక్తి కన్నా జరుగుతుంది, పితృదోషం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. అమావాస్య నాడు దీపం వెలిగించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి 2 కళ్ళతో చూడాలి. పితృదోషం పోతుంది. గుడికి వెళ్ళి ఎక్కడో వెళ్ళక్కర్లేదు, కిలోలు నూనె పొయ్యక్కర్లేదు. మా బంగారు చిన్న ప్రమిద ఉంటే దాంట్లో ఇంత నూనె పోయి చాలు. ఆ నూనె పోసి ఆ దీపాన్ని కళ్ళతో చక్కగా చూసి దండం పెట్టుకోండి. తర్వాత మీ ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో, ఈ పితృదోష నివారణ జరిగినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం అంటే మనసు స్థిరంగా ఉండటం లేదు మాకు అనుకున్న వాళ్ళకు కూడా ఆ సూర్యుడి ఎనర్జీ ఎప్పుడైతే మన బాడీకి తగులుతుందో, ఆ వాతావరణంలో చల్లదనం వల్ల మన బాడీలో ఏదైనా ఉంటే ఆ నువ్వుల నూనె వేడికి మన బాడీ రీజనరేట్ అవుతుంది. అది సైంటిఫిక్ రీజన్. కాబట్టి అమావాస్యను ఎంజాయ్ చేయండి, అంతే, భయపడక్కర్లేదు. మనకు కావాల్సినట్టుగా ఉపయోగించుకోవాలంటే ఆ దీపం పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. అద్భుతం అమ్మా, నమస్తే.